మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు చాలా నిరుద్యోగ భృతి ఇస్తానంటారు. మహిళలకు ప్రత్యేకంగా 2500 ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రిలీజ్ చేస్తా అని చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు కాదు కదా, అసలు ఏది ఇచ్చే పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే లేదు. నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పుడు సరూర్ నగర్లో జరుగుతున్నటువంటి సభకు చాలా మంది నిరుద్యోగులు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు దిల్సుఖ్ నగర్లో అసలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం అసలు పరిస్థితి ఏంటి, అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పారు. మీరు హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులు అసలు ఏం కోరుకుంటున్నారు? నా పేరు వనిత, మాది సిద్దిపేట్. నేను మారుమూల గ్రామం నుంచి కష్టపడి 2 సంవత్సరాల క్రితం నుంచి మేము ఇక్కడ ప్రిపరేషన్ అవుతుంటే 5000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ మొహాన కొడతారు మీరు? 5000 ఉద్యోగాలు మాకు 5000 ఉద్యోగాలు ఏడు సరిపోతాయి? మాకు 19000 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడేమో 5000 ఉద్యోగాలు ఇస్తే అవి డిస్టిక్ పరంగా 3-4 వస్తున్నాయి. అవి ఎవరికి సరిపోతాయి? మా ఫ్యామిలీ నుంచి మేము కష్టపడి 5000 కట్టి డబ్బులు ఉన్నా లేకున్నా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఫార్మర్స్ నుంచి ఏదో కూలీ చేసి నాలి చేసి పంపిస్తుంటే మాకు ఈ విధంగా మీరు అన్యాయం చేస్తే మేము ఏ విధంగా సావాలి? మేము రోడ్డు మీద ఇక్కడ మేము సదస్సు పెట్టుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ని రోజుల క్రితం నుంచి ఇప్పుడు వరకు ర్యాలీ చేస్తున్నా సరే ఒక్కసారి కూడా ఏమంటారు అక్కడ నల్గొండలో జరిగిన సభలో ఏమో ఎంట్రీ దాగి చచ్చిపోమని చెప్పడం, మళ్ళీ ఇలా కొన్ని మమ్మల్ని అరాచకాలను జారీ చేయడం కరెక్ట్ కాదు. మేము అడిగింది ఏ సీటు కాదు, ఏ ఎమ్మెల్యే సీటు కాదు, మా నిరుద్యోగ వృత్తికి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు 19,000 ఉద్యోగాలు ఇస్తే మేము చదువుకోవాలి, మేము కూడా బాగుపరచాలి, మా ఫ్యామిలీ కూడా మేము పోషించాలి. మేము ఇంత కష్టపడి నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ వరకు చదివింది, నేను ఈ జాబ్ కొట్టి నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి వచ్చిన. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే మాకు 5000 నోటిఫికేషన్ ఎక్కడ సరిపోవట్లేదు. మాకు ఈ డిస్టిక్కి 4-5 ఇస్తే మేము 15 లక్షల మందికి ఏడు సరిపోతాయి? మేము మా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. నెలకు ఫీజు 5000 ఆయన ఇవ్వట్లేదు, మా పేరెంట్స్ నుంచి మేమే కట్టుకొని చదువుకుంటున్నాం. ఇట్లా 15 లక్షల మందికి ఇబ్బంది పెడుతున్నాడు. అట్లీస్ట్ మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటుంటే మాకు ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి 5000 ఇచ్చిండు, మళ్ళీ 2000 ఎందుకు పెంచాలి? నోటిఫికేషన్ లేదన్నాడు, మళ్ళీ 2000 ఎందుకు పెంచాలి మేడం? మేము రేవంత్ అని కోరుకునేది ఒకటే, మాకు 19,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాడా లేదంటే ఆయన సీట్ దిగుతాడా? మేము దేనికైనా సిద్ధమే, ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాం. అంటే మహిళలకు కూడా నిరుద్యోగ భృతి 2500 ఇస్తా అనేసి అన్నాడు. మహిళల స్కూటీ కూడా ఇస్తా అనేసి చెప్పడం జరిగింది. మరి ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు మేడం. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒక్క ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఎవరికి కావాలి? ఆ ఫ్రీ బస్సు ఒక్కొక్కరు కొట్టుకుంటున్నారు. అవసరమా అది ఇవ్వడము? ట్యాక్స్ వేస్తున్నారు, అవసరమా దానికి? అదేదో మిస్సికి ఇచ్చిండు డబ్బులు, అది అవసరమా? అన్ని మొత్తం అట్టర్ ఫ్లాప్ చేసేసిండు, ప్రభుత్వాన్ని మొత్తం గందరగందరం చేసేసిండు. మాకు నోటిఫికేషన్ ఇస్తే మేము చదువుకోవడానికి వచ్చినాం, కానీ ఇక్కడ రాస్తారు రోకోలు ర్యాలీలు చేయడానికి వచ్చినట్టు అవుతుంది మా పని. మేము కష్టపడి మేము చదువుకొని మేము ఇక్కడ ఇళ్లలో మేము పోషించుకోవాలని మేము వస్తుంటే ఇక్కడికి వచ్చి ర్యాలీలు చేయాల్సిన పరిస్థితి మాకు దిగజారుతుంది. ఇప్పుడు మేము అనుకునేది ఒకటి, ఇక్కడ వచ్చి చేసేది ఒకటి. మాకు మొత్తం ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. మాకు ఏ పార్టీ కాదు, మేము బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, మాకు నిరుద్యోగ వ్యవస్థ బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి. ఆయన కూడా చదువుకొని ఇప్పుడు సీఎం సీట్లో కూర్చున్నాడంటే ఒక నిరుద్యోగి వల్లనే ఆయన కూర్చున్నాడు. పాయింట్ ఏంటంటే మేము అప్పుడు యూత్ ఆయన అండర్ నిల్చోవడం వల్లనే ఆయన సీట్ గెలుచుకున్నాడు. మేము కోరుకునేది ఒకటే మేడం, 19,000 ఉద్యోగాలు, పోలీస్ నియామకాలు, 2 లక్షలు మాకు రిలీజ్ చేసినామన్నారు, 60,000 ఉద్యోగాలు మాకు భర్తీ చేశామన్నారు. ఆయన ఏ మొహన కొట్టిండో మరి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది కదా మాకు, ఆ లాగిన్లో చూపించమనండి, మేము కూడా క్వశ్చన్ యాక్సెప్ట్ చేస్తాం కదా. 60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసాము అని చెప్పేసి అనుకుంటున్నాడు కదా. ఆ 60,000 ఉద్యోగాలు పలానా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు 3 సంవత్సరాలు మేము భర్తీ చేసినామని నిరూపించమనండి. అది లేదు. మాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది లేదు. 5,000 ఫస్ట్ అన్నారు, మళ్ళీ 7,000 అన్నారు. ఆ 2,000 నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చినాయి? 19,000 ఖాళీలు ఉంచుకొని మాకు కావాలని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ అన్న గారు. మరి ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల ఎవరికి నష్టం? ఇప్పుడు నిరుద్యోగులకే మేడం. నిరుద్యోగ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది మ్యామ్. మా ఇంట్లో అంటారు ఇంకా ఏజ్ వచ్చింది పెళ్లి చేసుకోరా అని, బయట అంటారు జాబ్ రాలేదు అని, ఐటీస్ ఫీల్డ్ అంటారు ప్రెజర్ ఉంటుందని. మేము ఏ విధంగా సఫర్ కావాలి? ఒక లేడీగా యూనివర్సిటీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసి నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రాస్తారోకలు చేస్తుంటే మా పేరెంట్స్ ఏమనుకుంటారు? అసలుకి మేము జాబ్ కోసమని మేము చేస్తుంటే మేము ఏ సీట్లు అడగట్లేదు కదా. మా ఉద్యోగాలు మాకు కావాలని అడుగుతున్నాం. 19,000 ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఏవీ లేవు. మరి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు న్యాయం జరిగిందా? ఇప్పుడు మరి ఎట్లా ఉంది?
గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేడం న్యాయం జరిగింది మేడం. ఇంతకు ముందు ఉన్నప్పుడు మాకు 18 ఏళ్ళ నోటిఫికేషన్ ఇచ్చారు మేడం. 2023-22లో మాకు పోలీస్ నియామకాలు వచ్చినారు. తర్వాత మళ్ళీ డిఎస్సి ఇచ్చినారు మొన్న. మళ్ళీ ఇప్పుడు పోలీస్ నియామకాలు 2024లో కూడా ఇచ్చారు మేడం. అప్పుడన్నా మాకు కొంచెం 2 లక్షల ఉద్యోగాల వరకు నియర్ బై రీచ్ అయ్యాం. కానీ ఇప్పుడైతే 3 సంవత్సరాలు అవుతుంది మేడం, ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాలేదు. ఒకటే నోటిఫికేషన్ 10,000 వరకే భర్తీ చేశారు మేడం. మిగతా నోటిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్కి ఒకటే చెప్పేది మేము, మా ఉద్యోగాలు మీరు ఎట్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో దాని ప్రకారం అయితే మీరు ఇవ్వలేదు. స్టిల్ ఇప్పుడైనా మేలుకోండి, ఆ ఉద్యోగాలన్నీ రిలీజ్ చేయండి. మా డిమాండ్ అదే. ఎట్లా అంటే మేము చదువుకోవడానికి రాలేదు, ఇక్కడ ధర్నాలు ఎక్కడ ధర్నా జరుగుతుందో అక్కడ వెళ్ళాలి పోరాడడానికి వచ్చినాం తప్ప మా చదువుకు మేము న్యాయం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఉద్యోగాలే లేవు. మమ్మల్ని ఎట్లా అంటే ఉద్యోగాలు లేనప్పుడు డిసప్పాయింటింగ్ ఉన్నదండి. ఎందుకంటే ఈరోజు ఉద్యోగం అన్నారు, లేదు. ఎప్పటి నుంచో 2 years నుంచి అంటున్నారు జాబ్ క్యాలెండర్ అప్పుడే రిలీజ్ చేశారు. కాకపోతే ఇప్పటికీ ఆ జాబ్ క్యాలెండర్ అనుకూలంగా ఏది రిలీజ్ కాలేదు. తెలంగాణలో హోంశాఖ లేడు, విద్యాశాఖ లేడు, మున్సిపల్ శాఖ లేదు, అసలు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఉన్నాడా లేదా? ఈ శాఖలన్నీ తెలంగాణలో అసలు కనిపించట్లేదు. అంటే రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు ఆరోగ్య శాఖ మంత్రి, అసలు ఎవరో కూడా తెలియదు. అసలు ఈ తెలంగాణలో జరుగుతున్న పరిపాలన ప్రజాపాలన అని పేరు చెప్పుకుంటున్నారు, దొంగల పాలన జరుగుతుంది. దొంగల పాలన ఎందుకు అంటున్నా అంటే, నేను నీలపూర్లో హాస్పిటల్లో 2 నెలల పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్తే 16 రూపీస్ ఇంజక్షన్కు, 36 రూపాయల ఇంజక్షన్కు, ఆ గ్లూకోజ్ పెట్టే పైప్కు బయట మెడికల్ షాప్, ప్రైవేట్ మెడికల్ షాప్కి పంపించిన టైం ఉంది. ఆ బయట అంటే హాస్పిటల్లో ఒక 36 రూపాయల ఇంజక్షన్స్, ఆ గ్లూకోజ్ పెట్టి పైపులు లేకుండా ఉన్న పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వైద్యం కూడా సరిగా లేదు, నిరుద్యోగులు సరిగా లేరు, ఉద్యోగాలు సరిగా లేవు. ఏం పాలన చేస్తున్నావు? పేరుకి ప్రజాపాలన అని దొంగ పాలన చేస్తున్నావు. నువ్వు దొంగ కాబట్టి దొంగ పాలన చేస్తున్నావు, పేరుకి ఏమో ప్రజాపాలన అని చెప్పుకుంటున్నావు. వైద్యం సరిగా లేదు, విద్య సరిగా లేదు, నిరుద్యోగులకు సరిగా లేదు. నువ్వు ఏం పాలన చేస్తున్నావు నీకే తెలవాలి. రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ సొమ్మంతా రాహుల్ గాంధీ ఇంట్లో పెడుతున్నావు, నెలకు పోతున్నావు, రాహుల్ గాంధీ కప్పాయం అప్ప చెప్తున్నావు. ఇక్కడ మేము అడిగితే మా మీద కేసులు పెడతా అంటావు, ఇక్కడ నిరుద్యోగులు అడిగితే నిరుద్యోగుల మీద కేసులు లాఠీ చార్జ్ చేపిస్తావు. నెలకు రాహుల్ గాంధీకి ఫ్లైట్లో పోయి ఆడ 3,50 వస్తున్నావు. మేము మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు పోయే సంగతి అన్ని తెలుసు మాకు. దొంగ పాలన చేస్తున్నావు నువ్వైతే. విద్య కూడా సరిగా లేదు, వైద్యం సరిగా లేదు. వైద్యం అయితే సరిగా లేదు. ఈ 2.5 సంవత్సరాల ఏ మంత్రి అయినా హాస్పిటల్లో పోయిన చరిత్ర ఉందా? నీలపూర్ హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా కానీ, ఇంకేదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఎంక్వైరీ చేసినట్టు చరిత్ర ఉంటే ఇప్పుడే వీడియోలు అనౌన్స్ చేయండి, చూసుకుంటాం మేము బీఆర్ఎస్ వాళ్ళం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్కడు కూడా పోయి హాస్పిటల్లో ఎంక్వైరీ చేయలేరు. ఆ పాలన ఎట్లుందో, అసలు ఆ వైద్యం ఎట్లా ఉందని కూడా పేద ప్రజలకు పోయేదే గవర్నమెంట్ హాస్పిటల్కు. పేద ప్రజలకు గవర్నమెంట్ వైద్యం సరిగా కూడా అందట్లేదు మేడం. విద్య కూడా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల విద్య కూడా సరిగా అందించట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? గవర్నమెంట్ డబ్బులు, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పేదవానికి అనుకూలంగా విద్య ఉండాలని పెట్టిండు. ఆ పేదవానికి అనుకూలంగా విద్య నువ్వేం చేస్తున్నావు? అమ్ముకుంటున్నావు. ఎవరికి అమ్ముకుంటున్నావు? రాహుల్ గాంధీకి అమ్ముకుంటున్నావు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు తీసుకుపోయి రాహుల్ గాంధీ జేబులో పెట్టి వస్తున్నావు. ఇక్కడ మేము మాట్లాడితే మా మీద కేసులు పెడుతున్నావు, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేపిస్తున్నావు. దొంగ పాలన చేస్తున్నావు, దొంగ లెక్కనే చేస్తున్నావు.